ఆదిలాబాద్ వ్యాప్తంగా వర్ష తీవ్రత ఎలా ఉంది? ఈ ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలేంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆదిలాబాద్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, ఆ ప్రమాదకరమైన ప్రాంతాలని గుర్తించారా? వాళ్ళందరినీ కూడా సేఫ్ జోన్ కి తరలిస్తూ ఉన్నారా? ఏంటి, ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది జిల్లా వ్యాప్తంగా? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అందులో భాగంగానే రాత్రి నుండి ఎడతెరపు లేకుండా వర్షం కాస్త శాంతించిన వరద పోటెత్తుతుంది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షానికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కురిసిన భారీ వర్షపాతంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. గ్రామాలు పట్టణాలన్న తేడా లేకుండా వరద ముంచెత్తుతుంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో రామ్నగర్ కు సంబంధించిన ఏరియాలో పూర్తిగా కాలనీ జల దిగ్బంధంలోకి వెళ్ళింది. రాకపోకలను నిలిపివేశారు అక్కడ అధికారులు, పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. భీమిని మండలంలో కూడా పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాక్ వాటర్ కారణంగా వందలాది ఎకరాల పంట పొలాలు నీటిమయమయ్యాయి. పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి, పంటలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కుంటలు, జలపాతాలు, వాగులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాగజ్నారు, సిర్పూరు, బెజ్జూరు, పెంచుకలపేట ప్రాంతంలోని దాదాపుగా 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు గుండాల జలపాతానికి వరద పోటెత్తుతుంది. సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సుందర దృశ్యాల వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ వైపుగా వెళ్తే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ సంబంధించిన శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. మరో గంట 2 గంటల లోపల 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా వర్షాలున్నాయి కాబట్టి అత్యవసరం అయితేనే బయటకు రండి, లేదంటే ఇంటి దగ్గరే ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే నమోదవుతున్నాయి. గోదావరి ప్రాణహిత పెనుగంగకు వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో కడెంకు సంబంధించిన 2 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్ల వరద నీటిని కిందికి వెళ్తున్నారు. ఆ దిగువ నీరు గోదావరిలోకి చేయడంతో ఎల్లంపల్లికి కూడా భారీగా వరద పోటెత్తుంది. ఇప్పటికే 148 మీటర్ల 145 మీటర్ల వరకు వరద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరింది. జలకాలను సంతరించుకున్నాయి ప్రాజెక్టులు. అదే సమయంలో ప్రమాదం కూడా పొంచి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్నగర్ కు సంబంధించి మంచిర్యాల పట్టణంలో కూడా వరద పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.